హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వప్నికాని గారెలు వండుతున్నాను. ఎలా వండాలో చూడండి. అవునమ్మా, పెద్దమ్మా ఇది వండుతుందండి అమ్మా. మిరపకాయలు, కరివేపాకు, చిల్లి వరగా ఉంది. అయితే మామూలుగా చేయి పెట్టు నోట్లోనా, నీ నోట్లోనా? నాకు కట్టుకో, నాకు భయం. కారంగా ఉందా? సరిపోతాయి అంత ఇవి వేస్తాం అంత ఒకటేసి సరిపోద్ది. మరి కారంగా ఉంటే భయం వేసేద్ది. మా కత్తిపెట్టండి చూసారా, మా నాన్న ఉన్నప్పుడు కత్తిపెట్ట, మా నాన్నమ్మ మా తాతయ్య ఉన్నప్పుడు కత్తిపెట్ట. చెల్లి సరిపోతే ఇలా అయ్యే, చెల్లి చెల్లి సరిపోతే ఇలా కలుపు. మిక్స్ కరో, తీసుకో. కారం ఎక్కువైపోద్ది కదా చెల్లి. గారెలకండి ఇది, గారెలు. ఈరోజు ఉగాది సందర్భంగా కొత్త అమావాస్య, కొత్త మాస అంటాం మేము. గారెలు మేమే వండుతాం చూడండి. జై శ్రీరామ్. మామూలుగా ఉండవు, పక్కింటి వాళ్ళు కూడా వేసుకుంటాంటాం గారెలు. మేమే వండుకోమా చెప్పండి. మాది కూడా అదే పని జరుగుతుంది. కాకపోతే కొంచెం కారం ఎక్కువ వద్దేటో, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాము. ఏయి పర్లేదు. కలుపు. ఇది ఒడ్డునున్నది కూడా తీసుకో. ఈ రేటు వేస్తాం సరిపోద్ది అంత, ఈ రేటు వేస్తాం సరిపోద్ది అంత. నోట్ వేసిన తర్వాత నీళ్ళు ఏటి వేద్దాం. గట్టిగా అయిపోయింది అనేసి సాల్ట్ వేద్దాం. పెట్టిన తర్వాత వేద్దామా? అసలు ఇప్పుడు చాలా కొంచెం వేయి, సాల్ట్ ఎక్కువ. తగ్గింది చేతులు మరి కొంచెం వేయి, తగ్గించు. ఇప్పుడు కలుపు. ఇప్పుడు నా సమానంగా సరిపోద్ది నాకు తెలిసి. ఇది ప్రిపేర్ చేసారు టైం లేదు. తగ్గెట్టినారమ్మా, మంట పెట్టు. గారి మునుగుతుంది అంత బాగా నూనెలో. నాకైతే ఏం భయం లేదండో. ఈ ఉగాది సందర్భంగా మా ఇంట్లో మా అమ్మకి గారెలు వండడం రాదు, పని కూడా ఏం చేయలేదు. అందుకే మా చిన్నాన్న వాళ్ళ పాపను పిలిచి గారెలు వేయమని చెప్పాము. సో కొత్త పెళ్లి కూతురు ఇవిడ. థ్యాంక్ యూ. ఇంత భయపడతారా నూనె దగ్గర, అగ్గి దగ్గర? అస్సలు భయం అనేది లేదు అనుకుంటారు. భయం ఉంది, బట్ కాకపోతే తినడానికి వంటకాలు కూడా చేసుకోకపోతే ఎలాగా చెప్పండి? వంట వండుకోకపోతే ఎలాగా? మరి అమ్మ అయితే చేయలేదు. మరి పండగ పూట గారి బూరి తినమా చెప్పండి? మీరైతే చేసుకొని తింటారు, అలాగే మేము కూడా చేసుకొని తినాలని కోరిక. ట్రై చేశాను. సో సపోర్ట్గా ఇద్దరు చెల్లెళ్ళు సపోర్ట్ చేశారు. ఇంతకు ముందు అయితే మా చెల్లికి పెళ్ళి అవ్వకముందు అన్నీ మా చెల్లి వండేసి పెట్టేది. చికెన్ కూర ఉండేది, గారెలు ఉండేది. బట్ ఇప్పుడు అక్కకి పెళ్ళి అయిపోయింది, చెల్లికి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఒకదాన్నే. ఇంకొక చెల్లి ఉందంటే దానికి వండడం రాదు. వండిందంటే ఇంకా మనం ఎవరము తినలేము తెలుసా. అందుకోసమని నేనే కొంచెం ధైర్యం చేసి మా అమ్మకి, నాకు, మా చెల్లికి, మా మురళికి గారెలు వండుకున్నాము. మా మురళి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే వాళ్ళ ఊరు కనుక పండుగకి వెళ్ళిపోతాడు. కానీ మేము ఎక్కడికి వెళ్ళలేము కదా. సో
మా చెల్లి గారెలు నూనెలో వేయమ్మా అని చెప్పాను. చిన్న వాళ్ళ పాప తను. సో బాగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే నూనెలో వేగినవి నేను తీసేస్తాను భయం లేకుండా. మీరైతే అస్సలు భయపడకండి వీడియో చూసి. అసలు మొండిదాన్ని కదా నేను, మొండి ఘట్టాన్ని, అర్థమవుతుందా? సో నాకు లేని భయం మీరు అసలు భయపడకండి, ఓకేనా? శారదాపురం నెంబర్ 1 క్యాండిడేట్లలో. నాలుగేసి గారెలు వస్తాయి కదా. మాకు మండుతుంది, నువ్వు అక్కడ ఉల్లిపాయలు కోస్తాను కానీ. ఉంది చెల్లి అందాకలు అవి ఇది అవనే అల్లటి ఆ చివరికి. బాగా మాడినంత వరకు ఉంచుతుంది అయ్యా ఉడకాయ. కొత్త నచ్చడు
ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. వంటల్లో బిజీ అయిపోయాను. గారెలు ఇవ్వండి, ఇవన్నీ గారెలే. మీకు కూడా పంపిస్తాను, మీరు కూడా గారెలు అవన్నీ తినండి. చేస్తావా? కొన్ని లేదు అక్కడ ఖాళీగా ఉంది అక్కడ. పండుగ వస్తే ఇదే బాధ, అన్నం తినం. ఈ పనులు చేసరికే సరిపోద్ది. గారెలు బూరెలు ఎక్కువ గారెలే వండుతారు చెల్లి, ప్రతి పండగ కూడా తిరగే చెల్లి అవి. తిరగేస్తే బాగా ఇదే ఇవి కొత్త అల్లగా. ఉడకని తీయదు, ఉడుకుతుంది లెగిసిపోద్దులాయ్యా. ఉడకని చెల్లి, ఇల్లిది అయిపోయినట్టుంది చెల్లిదే. అదే గారి అసలు గారి ఒకసారి ఇరమని చెప్పాను నీకు. ఇరమన్నానే ఇరు ఎలాగుంది అదిగో, అది ఇంక వేరేది ఇరు మాడిపోయింది. ఇరుకు ఇరిసిసి చూడు ఉడికిందా లేదని అనేసి. నాకెందలు చూస్తుంది. చివరికి గారెలు ఉండడం పూర్తయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.